సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేద్దాం. టెట్ అంశంపై మంత్రి నారా లోకేష్ తనను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీలకు మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. దేనికోసం వీళ్ళు కలిశారంటే ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి టెట్ తప్పనిసరిని చేసి సుప్రీంకోర్టు అనేది మనకి సెప్టెంబర్ 1న తీర్పు వెలువరించింది. దీనిపైన కొన్ని రాష్ట్రాలు అనేది రివ్యూ పిటిషన్స్ వేశాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం రివ్యూ పిటిషన్ వైకంట నోటిఫికేషన్ ఆల్రెడీ టెట్ రిలీజ్ చేసింది అక్టోబర్ 2025న. దీనిపైన కొందరు ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ అయితే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. 2011కు ముందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్ కోరన్ టెట్ క్వాలిఫై అయితేనే సర్వీస్లో కొనసాగిస్తారనేసి, లేకపోతే వాళ్ళపైన తీసివేసే ఛాన్సెస్ కూడా ఉంటాయని వాళ్ళు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. దానిపైన స్పందిస్తూ టీచర్లు ఆందోళన చెందారు. వీళ్ళపైన స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే టెట్ నిర్వహిస్తామని స్పష్టం చేస్తూనే ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని కూడా మనకి మంత్రి నారా లోకేష్ గారైతే ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది. అయితే ఈ రివ్యూ పిటిషన్ అనేది ఈరోజు వేస్తారా రేపు వేస్తారా అనేది ప్రస్తుతం అయితే ఎటువంటి క్లారిటీ లేదు. అలాగే డిఎస్సి కోసం చూసుకున్నట్లయితే 3000 కొలువులతో మేబీ మనకి 2026 ఫిబ్రవరి మొదటి వారంలోనే డిఎస్సి రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రజెంట్ అయితే టెట్ ఇన్ఫర్మేషన్ అనేది ఆన్లైన్ జరుగుతుంది కదా. అలాగే డిసెంబర్ 10న ఎగ్జామ్ అయ్యి మనకి జనవరి 19న టెట్ ఫలితాలు విడుదల చేస్తారనేసి కన్వీనర్ కృష్ణారెడ్డి ప్రకటించారు. ఇది సజావుగా జాగితేనే 2026 ఫిబ్రవరి మొదటి వారంలోనే కొత్త ప్రకటన విడుదల చేస్తారనేసి, అలాగే 3000 అనేసి చెప్పారు కదా, వీటి సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే సిలబస్ విషయానికి వస్తే మనకి సెకండరీ గ్రేడ్కి పోటీ పడేవాడైతే 3 నుంచి 10వ తరగతి సిలబస్ అయితే గవర్నమెంట్ ప్రింట్ చేసిన టెక్స్ట్ బుక్స్ అయితే సరిపడతాయి చదవడానికి అనేసి. అలాగే ఈ ఎస్సీఏకి సంబంధించిన వాళ్ళైతే 3వ తరగతి నుంచి ఇంటర్ వరకు అయితే టెక్స్ట్ బుక్లు సిలబస్ అయితే సరిపోతుందనేసి అయితే కూడా చెప్పడం జరిగింది. దీనిపైన ప్రతి ఒక్కరు కూడా సిలబస్ ఏమైనా చేంజ్ అవుతుందా లేదా అనేసి కొందరు అడగడం జరిగింది. ఇదైతే ప్రస్తుత సిలబస్ ఆధారంగానే మనకి రానున్న 2026 డిఎస్సి అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రస్తుతం అయితే ఈరోజు జరిగినటువంటి ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో అయితే ఇవే ఆర్టికల్స్ వచ్చాయండి. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రివ్యూ పిటిషన్ వేయాలనేసి గవర్నమెంట్ కలిశారు, వాళ్ళు వేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి టెట్ తప్పనిసరిగా అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన అంటే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో కూడా ఈరోజు ప్రచురించే ప్రతి ఒక్క ఆర్టికల్స్ కూడా ఉన్నటువంటి ఒకే ఒక పాయింట్ అండి, సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కావాలి. దీనిపైన ప్రతి స్టేట్ కూడాను రివ్యూ పిటిషన్స్ వేస్తున్నాయి. అలాగే మన స్టేట్ కూడా వెయ్యాలి అనేసి చెప్పడం జరిగింది. అయితే దీనిపైన కొందరు ఎమ్మెల్సీలు అనేది నారా లోకేష్ గారికి కలవడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే మన స్టేట్ తరఫున అయితే మనం కూడా వేద్దాం అన్నట్టుగా పాజిటివ్గానే రెస్పాన్స్ అయితే వచ్చింది. అలాగే లీప్ యాప్లో తప్పుల సవరణకు సెల్ఫ్ లాగిన్లు ఇవ్వాలని కూడా మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ వచ్చింది. విద్యాశాఖ లీప్ యాప్లోని టిఐఎస్లో తప్పులు తడగ్గా ఉన్న ఉపాధ్యాయుల సర్వీస్ వివరణ సవరించేందుకు వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కోరారు. అయితే తాజాగా బదిలీ అయిన తర్వాత ఉపాధ్యాయులు కొత్తగా పాఠశాలలో చేరిన తేదీ, పూర్వ పాఠశాల విడిచిన తేదీ ఖచ్చితంగా లేవన్నారు లీప్ యాప్లో. అయితే ఆ వివరాలు సవరించేందుకు లీప్ యాప్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని కూడాను ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ మంగళవారం అయితే కోరడం జరిగింది. అయితే గవర్నమెంట్ అనేది ఎడిట్ ఆప్షన్ ఇస్తుందా లేదని చూడాలి. టెట్ పై సుప్రీంలో రివ్యూ పిటిషన్ అనేసి కూడా ఈ ఆర్టికల్ అనేది మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఏ న్యూస్ పేపర్లో వచ్చినా కూడాను టెట్ 2011కు ముందులో ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు కావాలనేసి దీనికోసం మాత్రమే ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. దీనిపైన నారా లోకేష్ గారు అనేది ఎటువంటి నిర్ణయం తీసుకుంటారంటే కంపల్సరీగా అయితే వేస్తామని చెప్పారు. అలాగే సుప్రీంకోర్టు విడుదల చేసినటువంటి ఆ యొక్క నిబంధన కూడా పాటిస్తామని కూడా చెప్పడం జరిగింది. రివ్యూ పిటిషన్ వేస్తామనేసి ఆల్రెడీ చెప్పడం జరిగిందనే విషయం చెప్పాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను టెట్ వెయిటేజ్ అనేది ఎంత ఇంపార్టెంటో చూసుకోండి నెక్స్ట్ డిఎస్సికి. అయితే 2011కు ముందులో వారు కాకుండా ప్రజెంట్ రాస్తున్న వాళ్ళకైతే టెట్ వెయిటేజ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి పక్కగా ప్లాన్ చేసేసుకోండి. ఈ టెట్ అయిపోయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు చాలామంది అయితే కొన్ని కారణాలు